మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను ఈ దినం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. నేను చదువుతాను. ఇవన్నీ చదివిన తర్వాత మీకేమైనా వీటి మధ్యలో సందేహాలు గాని, లేదా వీటి ద్వారా మీకు తెలిసినటువంటి విషయాలు గాని ఏమైనా ఉంటే అర్థం కాని విషయం దయచేసి పంచుకోండి. నేను చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం నుండి. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనెను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యగల వాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపము అనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఇవి ప్రియులారా 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. సో వీటిలో మీకు తెలిసినటువంటి విషయాలు, మీకు అర్థమైన విషయాలు ఏవైనా ఉన్నా కూడా ప్లస్ మీకు ఏమైనా సందేహం వచ్చినటువంటి విషయాలు కానీ ఏమన్నా ఉంటే దయచేసి మీరు పంచుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. తెలిసిన విషయాలున్నా పంచుకోండి, తెలియని విషయాలున్నా కూడా ఏమన్నా పంచుకోండి. ఉందాలమ్మా, చెప్తాలి. దేవుడు బలియు అర్పణను కోరలేదు కానీ అంటే ఇక్కడ దేవుడు జంతువుల యొక్క బలిని కోరలేదు, క్రీస్తుల వారి యొక్క బలిని కోరి ఉన్నారని వచనం ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు అన్న. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు పాత నిబంధన నుండి యేసుక్రీస్తుల వారి గురించి విశ్రాంతి దినమున ఒక ఛాయలా చెబుతూ వచ్చారు కనుక ఆ యొక్క వచనం చదివినప్పుడు అదే గుర్తొచ్చింది. ఓకే అమ్మా, తర్వాత ఇంకా వందనాలమ్మా, చెప్పమ్మా. అంతకు ముందు పై వచనాల్లోనే విశ్రాంతి దినమును ఉల్లంఘించినారని చెప్పి శిష్యులను గురించి వాళ్ళు ఎలాగైతే అన్నారన్నా అలాగే ఇక్కడ కూడా విశ్రాంతి దినం రోజున మనిషిని స్వస్థపరచ న్యాయమా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు కదన్నా. అంతకు ముందు కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా అర్థం కాని స్థితిలోనే ఉన్నారని ఈ యొక్క లేఖనాల ద్వారా అర్థమవుతా ఉంది నా. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఎవరు మాట్లాడలేరమ్మా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? రైట్, దయచేసి గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఇక్కడ కనికరమనే 7వ వచనంలో కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము అన్నాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా ఒక ఆన్సర్ చేసేటప్పుడు, ఒక విషయాన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఆయన ఎన్నుకున్న పద్ధతి మనకందరికీ తెలియాలి. ఆ పద్ధతి ఏంటంటే లేఖనాల పరిధిలోనే జవాబిస్తాడు ప్రభు. వాక్యానుసారమైన వివరణలే ప్రభు ఇస్తాడు. ఆయన దీన్ని కాదని వేరే వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళడు. ఈరోజు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఎవరైనా కానీ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, బైబిల్లోని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ప్రపంచమంతా తిరిగి వస్తారు.
లేనిపోని లాజిక్‌లు చెప్తారు. సంబంధం లేని విషయాలు తీసుకొనొస్తారు గానీ, పర్ఫెక్ట్‌గా యేసుక్రీస్తు ప్రభుల వారి వలె సింక్ అయ్యే ఆన్సర్ గాని, ప్లస్ బైబిల్ గ్రంథములో గత కాలంలో రాయబడినటువంటి విషయాలు మనకు బుద్ధి చెప్తాయని, మనకు బోధిస్తాయని, మనల్ని సరిజేస్తాయని, మనల్ని పాపానికి దూరంగా ఉండేటట్టు చేస్తాయని ఏవైతే ఉన్నాయో విషయాలు, అవి పర్ఫెక్ట్‌గా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. ఈరోజు బైబిల్ పరంగా తెలిసి ప్రశ్నించినా, తెలియక ప్రశ్నించినా, తప్పుబట్టాలని ప్రశ్నించినా ఎవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభుల వారు అనుసరించిన పంథాను అనుసరించాలి. అదే చెప్తున్నాడు ఏమనంటే, పై వచనాల్లోనూ, పైన జరిగిన ఇన్సిడెంట్‌లోనూ, ఆ 7వ వచనం తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్‌లోనూ ఒక్కటే మనం గమనించగలిగితే, పరిసయ్యులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, ధర్మశాస్త్రంలో ఉన్న కీలకమైనటువంటి విషయాలను విస్మరించారు. ఏమిటి కీలకమైనటువంటి విషయాలు? ఎలా వాళ్ళు విస్మరించారని ప్రభు జెప్పాడు అన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం ఒకరు చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసియుండెను. అందులో చాలమ్మా. చాలమ్మా. సో, ఇందులో చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులట ధర్మశాస్త్రములో ఉన్న ప్రధానమైన విషయాలు. వాటిని విడిచిపెట్టేశారట. బోధ చేశారు. బోధించారు. కానీ విడిచేశారట. అంటే ఈరోజు గూడా చాలా మంది సేవకుల జీవితాల్లో మనం ఆలోచన జేయాలి. మనకు వాళ్ళెలా ఉంటే మనకెందుకులే అనే ఆలోచన ఎప్పటికీ చేయకూడదు పిల్లలు. అది మంచిది కాదు. ఎందుకనంటే విశ్వాసి అనేటటువంటి రైలు బోగీని గమ్యానికి చేర్చాల్సిన రైలు ఇంజిన్ లాంటి వాడు సేవకుడు, నాయకుడు. అతడిలో మాదిరి లేకపోతే, అతడిలో పర్ఫెక్షన్ లేకపోతే, అతడిలో గురి లేకపోతే, గమ్యానికి వెళ్ళాలన్న తపన లేకపోతే, మిగతా ఆయన్ని అనుసరిస్తున్న పెట్టెలన్నీ గూడా దారి తొలగిపోతాయి. గమ్యానికి చేరలేవు. గుడ్డివాడికి తోవ చూపించేవాడు సేవకుడంటే. మరి తోవ చూపించేవాడు కళ్ళుగా బాగా కనిపించేవాడా? లేకపోతే వాడు గూడా నాలా గుడ్డివాడా అనేది ఆలోచన జేయాలి. ఎందుకనంటే, ఈరోజు ఈ కాలంలో ఎంతోమంది సేవకుల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు బోధిస్తున్నారు గాని, ప్రభువు ఎంత బాగా చెప్తున్నాడంటే, మూడో వచనంలో అంటాడు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనంలో, వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనండి. చెప్పేవన్నీ మీరు గైకొనొచ్చు. ఎందుకనంటే, వాళ్ళు చెప్పడంలో దిట్టలు. చెప్పడం మనం గమనించగలిగితే కొందరు సేవకుల్ని, వాళ్ళు నిజంగా ఎంత అద్భుతంగా చెప్తారు అంటే, ఎంత చక్కటి వివరణ ఇస్తారంటే, ఎంత అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తారనంటే, నిజంగా గొప్ప ఆహ్, వ్యక్తులు అన్నటువంటి రీతిగా అనిపిస్తూ ఉంటది. శాస్త్రులు, పరిచయులు గూడా చెప్తారట. వాళ్ళు చెప్పేవన్నీ మీరు పాటించండి గాని, వారి క్రియల చొప్పున చేయొద్దు అంటే వారు చెప్తారు, కరెక్ట్‌గా చెప్తారే గాని, దాన్ని ఫాలో అవ్వటం మాత్రం జరగదు అని చెప్తున్నాడు. సో, ఇక్కడ మనం గమనించగలిగితే, ఈ ప్రాక్టికల్‌గా ఈ ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే విశ్రాంతి దినముల పంటశాలలో పడి శిష్యులు వెన్నులు తురించి తినే విషయం గావచ్చు, ఆ తదుపరి విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఊచ చెయ్యగల వానిని ఊచ చెయ్యి అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఎండిపోయిన చెయ్యి. ఊచ చెయ్యి అంటే ఎండిపోయిన చెయ్యి లేదా క్షయించిన చెయ్యి.
ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే అది పక్షవాతము గల చెయ్యి. పక్షవాతము కలిగినటువంటి చెయ్యి అని మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి చెయ్యి కలిగిన వ్యక్తిని విశ్రాంతి దినమున ప్రభు వెళ్లి చూడగానే బాగు చెయ్యాలి అన్న మనసు ప్రభుకొచ్చింది. ఈ విషయాన్ని శాస్త్రుల పరిశీలు వెంటనే గ్రహించి విశ్రాంతి దినమున స్వస్థపరచటం అనేది న్యాయమా అని యేసు ప్రభును అడగటం జరిగింది. విశ్రాంతి దినమున తినడం న్యాయమా అని అడిగారు పై సందర్భాల్లో. ఇక్కడ స్వస్థపరచటం న్యాయమా అని మాట్లాడుతున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే దేవుడు విశ్రాంతి దినానికి ముందు రోజు ఆహారాన్ని తెచ్చుకొని సిద్ధపరచుకోండి. ఆ రోజునే మాత్రం వెళ్ళి తెచ్చుకోవద్దండి ఎక్కడికెళ్ళి అని చెప్పడం జరిగింది కానీ తినొద్దని చెప్పలేదే. దాన్ని డైవర్ట్ చేయటం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అంత కఠినాత్ముడుగా ఎందుకు వాళ్ళు ఆలోచన చేశారో, లేదంటే వీళ్ళు పారంపర్యాచారాలు పెద్దపీట వేసి ఏదో ప్రధానమైన విషయాలలో న్యాయం ఉంది. న్యాయమా అని అడుగుతున్నారట. చిత్రం చూడండి. దొంగే దొంగ దొంగ నడిచినట్టుంది. న్యాయం గురించి వీళ్ళే చెప్పాలి మరి. న్యాయాన్ని ప్రధానమైన విషయాలుగా ధర్మశాస్త్రం ఉన్న ప్రధానమైన విషయాల్లో న్యాయం ఉంది, కనికరం ఉంది. వీటిని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు న్యాయం గురించి మాట్లాడుతున్నారంటే ఎంత హాస్యాస్పదం అండి. తప్పు కదా. దయ్యాలు వేదాలు వల్లించాయి అంటారే, అట్లాగుంది వీళ్ళ సంగతి. అందుకే ప్రభు అంటున్నటువంటి మాట, గత కాలంలో మీరు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నిటినీ చెప్తున్నారు కదా. ఆ వాక్యము చెప్పటం మాత్రమేనా? దానిలో గ్రహింపు ఉందా? ఆ వాక్య భావం అని మీకు తెలుసా అని ప్రభు గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులను ప్రభు అడిగాడు. ఒకనాడు ఫిలిప్పు నపుంసకుని అడిగాడు, మీరు చదువునది గ్రహించుచున్నారా? ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాం దేవుని గ్రంథం విషయంలో? కొంతమంది అసలే చదవట్లేదు. కొంతమంది చదివినా క్వశ్చన్స్ రైజ్ అవడాన్ని బట్టి దానికి నివృత్తి చేసుకోలేని స్థితిలోనూ, లేకపోతే దానికోసం సమయం కేటాయించలేకనో, దానికోసం కష్టపడలేకనో, ఇది అర్థం కాదు మాకు, గూఢార్థంగా ఉంది అని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కొందరి విషయాల్లో కనబడుతుంటాయి. తప్ప వాక్యంలో భావం ఉన్నది, గూఢార్థం ఉన్నది. సంగతి మరుగుపరచుట దేవుడి ఘనత అయితే సంగతి శోధించుట రాజులకు ఘనత కదా. అర్థం కాలేదని మనం వేటిని పోగొట్టుకుంటున్నాం? వాటి విలువనెరిగి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా అనే ఆలోచన మనలో చాలా మందికి లేదు ప్రియులారా. ఇదే విషయాన్ని ప్రభువు మాట్లాడుతూ, ఈ కనికరమునే నేను కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యం ఎక్కడ ఉంది అని అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది. ఒకసారి చదవండి ఒకరు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న వాక్య భావం బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. చాలమ్మా. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను అన్న వాక్యం హోషేయ గ్రంథంలో ఉన్నటువంటిది 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. మీకు క్రీస్తు పూర్వంలో రాయబడిన గ్రంథమే కదా. మీకు అందుబాటులో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలే కదా అవన్నీ. ఆ వాక్య భావం మీకు తెలుసా అని అడుగుతున్నాడు. నిజముగా దేవుడి మాటలను బోధించే వ్యక్తికే, నేర్పించే వ్యక్తికే, బోధకుడికే, సేవకుడికే వాక్యభావం తెలియకపోతే వాళ్ళేం నేర్పిస్తారు చెప్పండి? ఎక్కాలు రానివాడు ఎక్కాలు ఎలా నేర్పించగలడు? ఆలు రానివాడు మనకు వ్యాసాలు ఎలా రాయగలడు? అసలు పేజీలు ఎలా రాయగలడు చెప్పండి? అందుకే ప్రియులారా, చాలా ఓపికగా దేవుడి మాటల్ని మనం నేర్చుకోవాలి. సెమినార్లో విన్నారు కదా, ఎన్ని విషయాలు నేర్చుకోవటం జరిగింది. మనం ఎంత
ఆ పరిశ్రమ కలిగినటువంటి స్థితిలో దేవుని పిల్లలు అనేకులు కష్టపడి చక్కనైనటువంటి మేలుకొలుపు మాటలను మనం బలపరిచి ప్రభువులో ఇంకా ఎదిగించే భక్తిలో స్థిరపరిచేటువంటి విషయాలు నేర్చుకోవటం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లోనైనా మనం మరింత ఆశ కలిగి జీవించాల్సిన ఆవశ్యకత ఉంది పిల్లలు. సో ఈ విషయమే శాస్త్రులు పరిశీలితో చెప్తున్నారు. ఒకవేళ శాస్త్రులు పరిసయ్యుల ఛాయలు మనలో ఉన్నాయేమో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఇలా వాక్య భావం తెలిసినప్పుడు నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదు. వాస్తవంగా ఆ ముందటి వచనాలలో తప్పుబట్టారే వీళ్ళు ఎవరిని? యేసుప్రభు శిష్యుల్ని. అలా నిర్దోషులను దోషులని మీరు తప్పుపట్టేవాళ్ళు కాదు. వాస్తవం ఎరిగి ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడో లేఖనం ఏమి చెప్పుచున్నదో మీకు అర్థమై ఉంటే, అందులో ఉన్న భావన మీకు తెలుసునుంటే వీళ్ళను నా శిష్యులను మీరు తప్పు పట్టేవాళ్ళు కాదు అని ప్రభు అక్కడ మాట్లాడటం జరిగింది. అంటే ఈరోజు మనం చాలా సులభంగా ఓ మనిషిని దోషి అని తీర్పు తీర్చొచ్చు. శాస్త్రుల పరిశీలిలాగా తీర్పు తీర్చొచ్చు. మన ఇంట్లో ఉన్న సభ్యులను కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే ఉన్న పాటున ఒక నిర్ణయానికి వచ్చేసి వీళ్ళు ఇంతే అన్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు, తీర్పు తీర్చేస్తారు. అటువంటి స్థితిలో కూడా మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి ఎంత మాత్రం తెలిసింది, లేఖనాలు ఎన్ని తెలుసు, వాక్య భావాలు ఎన్ని తెలుసు. మనిషి అట ఎలా ఉంటాడంటే దేవుడు చెప్తూ ఒక మంచి మాట అంటాడు. ఏమనంటే నీ కంట్లో దూలం ఉంది, ఎదుటివాడి కంట్లో నలుసుంది, ఆ నలుసును తీసేసుకో నువ్వు చెప్తున్నావు తప్ప నీ కంట్లో ఉన్న దూలాన్ని మాత్రం నువ్వు చూడట్లేదని మాట్లాడు. సర్వసాధారణంగా మనం అందరూ ఇలాంటి స్థితిలోనే ఉంటాం. మనకి ఏ భావన తెలియదు, ఏ వాక్యం తెలియదు, ఏ లోతులు తెలియదు, కానీ ఎదుటివారిని మాత్రం దోషులు అని తీర్పు తీర్చేస్తాం. ఒకరి మీద ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక నిశ్చితాభిప్రాయానికి ఎప్పటికీ రాకూడదు ప్రియులారా. మారని వాళ్ళను చూసినప్పుడు బాధ కలుగుతుంది, వేషధారులను చూసినప్పుడు బాధ కలుగుతుంది, అబద్ధాలు చెప్పే వాళ్ళని చూసినప్పుడు బాధ కలుగుతుంది, లోభులను చూసినప్పుడు బాధ కలుగుతుంది. కానీ ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో మనం అంచనా వేయలేం. ఇస్కరియోతు యూదా బానే ఉన్నాళ్లే అని ఒక్క యేసుప్రభు తప్ప మిగతా వాళ్ళందరికీ అలాగే అనుకునేవాళ్ళు. కానీ ఆఖరికి ఏమైపోయాడు మనకు తెలుసు కదా. దుర్మార్గుడు, పాపాత్ముడు, భయంకరుడు, దుష్టుడు అనుకుంటున్నటువంటి పౌలు గారు మారిపోలేదు. కాబట్టి దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఆ మనిషి చివరి శ్వాస వదిలేంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు దేవుడేవో మనిషికి అవకాశం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు తీర్పు తీర్చేయాలి? మనం ఎందుకు వీళ్ళు మారరు అనే ఆలోచన చెయ్యాలి చెప్పండి? మనం ఏమన్నా నిలకడగా ఉంటామని ఏమన్నా గ్యారంటీ? ఎన్నిసార్లు మనం నిలకడలేని జీవితాలు కలిగి ఉండలేదు, ఎన్నిసార్లు వెనకంజ వేయలేదు, ఎన్నిసార్లు బలహీనపడలేదు, ఎన్నిసార్లు అపార్థం చేసుకోలేదు, నిర్దోషులను దోషులని అన్నిసార్లు మనం అనుకోలేదు, దోషులను నిర్దోషులు వీళ్ళకి మించిన మంచోళ్ళు లేదని ఎన్నిసార్లు అనుకోలేదు. అందుకే వాక్య భావం చాలా అవసరం పిల్లరా మన జీవితంలో. వాక్యాలైతే ఈజీగా ఇంటి నిండా పెట్టుకోవచ్చు, వాక్యాలతో నిండిన బైబిల్ అయితే మన దగ్గర ఉండొచ్చు, కానీ అందులో ఉన్న భావాలు అర్థమవటం అంటే అంత సులభమైన విషయం కాదు. రైట్, ఇంకా కింది చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 12:8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని. ఈ మాట చెప్పినప్పుడు సర్వసాధారణంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే, యేసు ప్రభు విశ్రాంతి దినానికి ప్రభు గనక ఆయన ఎట్లయినా దాన్ని బ్రేక్ చేయొచ్చు, విశ్రాంతి దినాన్ని ఏ విధంగానైనా మార్చేసుకోవచ్చు, ఆయన అసలు పాటించకుండానే పోవచ్చు అని అనుకుంటారేమో. గుర్తుపెట్టుకోండి, ప్రభువు విశ్రాంతి దినానికి ప్రభు అయినా కూడా, బాగా వినండి, ఆలోచన. ఈరోజు మనం విశ్రాంతి దినానికి దేనికి ఎవరికి అసలు ఎవరు ప్రభువులం కాదు.
మనం కూడా ప్రభువులం కాదు పిల్లరా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన దేహమే, మన మనస్సే, మన జీవితమే మన మాట వినదు. మనలో మనకే సంఘర్షణలు ఉంటాయి కదా. అటువంటి పరిస్థితుల్లో ప్రభు చెప్తున్నటువంటి మాట మీరు చూడగలిగితే, నేను ప్రభువును విశ్రాంతి దినమునకు ప్రభువును. మనం ఎవరికీ ప్రభువులం కాకపోయినా విశ్రాంతి దినాన్న, అంటే పరిశుద్ధ దినం, సంఘంగా కూడుకునే దినాన్ని అక్కడ మనం చాలా లైట్‌గా తీసుకుంటాం. హాజరయ్యే విషయాన్ని లైట్‌గా తీసుకుంటాం. దానిలో పరిశుద్ధంగా ఆచరించే విషయాన్ని లైట్‌గా తీసుకుంటాం. సమయానికి వచ్చే విషయంలో లైట్‌గా తీసుకుంటాం. కీర్తనలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుడి మాటలు వినే విషయంలో, ఇచ్చే విషయంలో, బల్ల విషయంలో చాలా లైట్‌గా తీసేసుకుంటాం. టేక్ ఇట్ ఈజీ అన్నటువంటి విధంగా ఉంటది. చెప్పినంత మాత్రం చేత విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడనే పొరపాటు కూడా అనుకోకూడదు. ఆ మహనీయుడు ఎంత గొప్పవాడంటే, చూద్దాం విశ్రాంతి దినానికి ప్రభు అయినటువంటి ఆయన ఏం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుందంటే, చరిత్రలో చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా. 16వ వచనం ఒకటి చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన చాలా నాయన. సో యేసుక్రీస్తు ప్రభుల వారట వాడుక చొప్పున విశ్రాంతి దినమున చదువుటకే నిలుచుండగా. యేసుక్రీస్తు ప్రభుల వారు, మనం కూడా చాలా మంది సంఘానికి వెళ్తాం, ఆదివారం మంచిదే, కానీ వాడుకగా చదువుతామండి? వాడుకగా చదువుతావా? వాడుకగా ప్రార్థిస్తామా? వాడుకగా ప్రార్థన చేస్తామా? వాడుకగా కానుకిస్తామా? వాడుకగా బల్ల తీసుకుంటామా? వాడుకగా పరిచర్లో ఉంటామా? వాడుకగా రక్షణ కార్యాల్లో పాలు పంపులు పొందుతామా? అసలు యేసుప్రభుకు వాడుకటండి. ప్రభువుకే వాడికైతే నీకు నాకు ఎంత అవసరం ఆలోచన చేయండి. సంఘ సహవాసం ఎంత గొప్పది అంటే పిల్లరా, నిజముగా అది ఒక ఆకురాయి లాంటి, పదును లేకుండా మొద్దుబారినటువంటి ఒక ఆయుధాన్ని ఎంతగానో పదునెక్కిస్తూ చూసారా, అలాంటిది సహవాసం. ప్రభు విశ్రాంతి దినానికి ప్రభు అయినప్పటికీ కూడా ఆయన వాడుక చొప్పున విశ్రాంతి దినానికి వెళ్ళి చదువుతుంది. దేవుని వాక్యమైనటువంటి ఆయనకు ఇంత ఆవశ్యకమైన మనకి ఎంత అవసరమో చెప్పండి, ఆలోచన చేయండి. అందున మరలా ఒకవేళ ఏదైనా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడని అపార్థం చేసుకునే విధంగా పరిశీలనకున్న ఆ ఉల్లంఘన ఎలాంటిది తెలుసా? ఆయన ఎంతో మందికి విశ్రాంతి దినమున మేలు చేశాడు, న్యాయం చేశాడు, స్వస్థపరిచాడు, వారిని గుణపరిచాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని మరింత ప్రభువులో దిద్దడం అనేది జరిగింది, నడిపించడం అనేది జరిగింది. అదే ఆయన చేసిన తప్పైపోయింది పిల్ల. అందుకని ప్రభు మాట్లాడుతూ, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు, అయినా కూడా నేను గాని, అనగా క్రీస్తు గాని, ఆయన శిష్యులు గాని ఏ రోజు కూడా ఏం చేస్తున్నారు? పొరపాటు చేయలేదు. వాళ్ళు ఆజ్ఞలు ఎప్పుడు మీరలేదు. పారంపర్యాచారాలు మాత్రమే పాటించలేదు. పారంపర్యాలు పాటించడం లేదు గనుక క్రీస్తును శిష్యులను వాళ్ళు తప్పుపడడం జరిగింది శాస్త్రుల పరిశీలన. ఎందుకంటే దేవుని ఆజ్ఞ కంటే వాళ్ళకు పారంపర్యాచారాలే కావాలి. ఈరోజు మీరు చూడండి, కులం లేదు, ప్రాంతం లేదు, స్థలం అనేది, స్థలారాధన ప్రాముఖ్యమైనట్టు ఏం లేదు అని ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పినా వాటినే పట్టుకుని వేలాడతాం కదా మనం. కారణం ఏంటంటే మనకు కూడా ఆ పారంపర్యాచారాలే కావాలి. ఎన్ని ఒకటా రెండా? మన వాళ్ళకు దేవుని పిల్లల్లో కూడా గృహప్రవేశం చేసిన తర్వాత లోపల గోవుని తిప్పుతుందట ఇళ్లకు. మీకు తెలుసో తెలీదు? గుమ్మడికాయలు వేలాడదీస్తున్నారట, దిష్టి తగ్గుతుంది. రక్షరేకులు లాంటివి వాళ్ళు, మిగతా వాళ్ళు అన్ని జనులు వాళ్ళ దేవతలవి వాళ్ళ సింబల్స్ వేసుకుంటే
మనోళ్ళు రాగిరేకులు లాంటిది కట్టేసి సిలువ సింబల్ వేసి వాక్యాలు రాసి అది కూడా పెట్టుకుంటున్నారంట ఇంటి బయట. ముహూర్తాలకు బాపనయ్య దగ్గరికి వెళ్తున్నారు. ఏమిటిది? ముడుపులని అవని ఇవని చేతికి ఏదో నిమ్మకాయ పెట్టిన కత్తి పెట్టి పొర మీద దాటితే దెయ్యం పట్టుకుపోద్దట పెళ్లి కొడుకుని. ఎన్నండి? మనము పారంపర్యాచారాలు పిచ్చోళ్ళమే. వాళ్ళేదో అనుకుంటున్నాం శాస్త్రుల పరిచయం చి 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 అని. మనదేం చేస్తున్నాం మరి? చెప్పండి. కాబట్టి అలాగ ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. 10వ వచనంకి వచ్చేసరికి 9వ వచనం చూస్తే యేసుప్రభు అక్కడ నుండి వెళ్ళి మరి సమాజ మందిరంలో ప్రవేశిస్తే ఒక మనిషి ఓచు చేయగలిగినటువంటి స్థితిలో ఉంటే యేసుప్రభుని మీద నేరం మోపాలి అని ఏదో నిజమేదో తెలుసుకుందాం, సత్యమేదో తెలుసుకుందాం, ఎంతకాలం ఈ పారంపర్యాచరణలో మనం ఉందాం, దేవుడు చెప్పినట్టుగా ఇక మీదటైనా విందాం, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు యేసుప్రభు ద్వారా అని ఇక లేదు. ప్రభును తప్పుపట్టాలి అనుకొని విశ్రాంతి దినమున ఓకే మీ శిష్యుల గురించి బాగానే వెనకేసుకుని వచ్చావు కానీ ప్రభువా బాగా వాళ్ళని సెక్యూర్ చేసావు, డిఫెన్స్ చేసుకున్నావు, నాకు కాపాడుకున్నావు, బానే ఉంది. ఇప్పుడు విశ్రాంతి దినమున నువ్వు ఖచ్చితంగా ఓచేయి వాడిని చూసావు, అది మేము చూసాం, వాడిని నువ్వు బాగు చేయబోతావు, బాగు చేయకముందే నేను పట్టుకోబోతున్నావు. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట 11వ వచనంలో మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? ఎంత అద్భుతమైనటువంటి జవాబండి ప్రభు చెప్పిన మాట. ఒక గొర్రెనే మీరు గుంటలో పడితే బయటకు తీస్తారే అని చెప్తూ ఒక మాట చెప్పాడు. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషుడితో నీ చెయ్యి చాపమనను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడును. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ప్రభు చెప్పాడు. అదే మనుషుడట గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు అని చెప్పాడు. ఎలా శ్రేష్ఠుడండి? గొర్రె కంటే మరి ప్రభువుల వారు మరొక చోట కూడా మాట్లాడుతూ మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని కూడా అంటాడు. గొర్రె కంటే శ్రేష్ఠుడెత్త మానవుడు. కాబట్టి ఎట్లా శ్రేష్టం చెప్పండి? మనిషి వీటికంటే గొర్రె కంటే పిచ్చుకల కంటే ఎలా శ్రేష్టం అంటారు? మాట్లాడండి. ప్రభు అన్నాడు కదా, పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు అన్నాడు, గొర్రెల కంటే శ్రేష్ఠుడు అన్నాడు, ఎద్దు కంటే శ్రేష్ఠుడు అన్నాడు, గాడిద కంటే శ్రేష్ఠుడు అన్నాడు. ఎలా శ్రేష్ఠులు మానవులు అన్న వాటిని కలుగు చేయమని అన్నప్పుడు అవి కలిగినాయన నోటి మాటతో. అయితే దేవుడు తన చేతులతో మానవుణ్ణి నిర్మించి తన శ్వాసను మన నాసిక రంధ్రాల్లో ఊదినాడు కదన్నా, కాబట్టి శ్రేష్ఠులే అన్నా. ఓకే, రైట్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంకా దేన్ని బట్టి శ్రేష్ఠులం? మనము ఆధారపడే విషయములలో, ఆలోచించే విషయంలో, నిర్ణయాలు తీసుకోవటంలో, నిర్ణయాలు తీసుకోవటంలో, ఆలోచించే విషయంలో, వీటన్నిటిలో కూడా మానవుడు శ్రేష్ఠుడు. వెరీ గుడ్ అమ్మా. ఇంకా అన్న దేవునికి కొంచెం తక్కువగా చేసినాడు కదన్నా, అందుకు శ్రేష్ఠులు. దేవుని కంటే కొంచెం తక్కువ వాళ్ళం మనము. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చెప్పండి బ్రదర్, మీరు మాట్లాడండి. అదే బ్రదర్, జ్ఞానంలోను తెలివిలోను శ్రేష్ఠులు. జ్ఞాన వివేకాల్లో తెలివితేటల్లో మనం శ్రేష్ఠులం. వెరీ గుడ్. ఇంకా వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అన్న వాటి అన్నిటికీ పరలోకం లేదన్నా, మనకు పరలోకం ఉందన్నా. ఓకే, వెరీ గుడ్. పరలోకం వాటికి కూడా ఉందమ్మా, కాకపోతే వాటికి సింహాసనం లేదు. మనకు దేవుడు ఇచ్చే సింహాసనం అనేది లేదమ్మా. వెరీ గుడ్. ఇంకా రైట్, నేను చెప్తాను దయచేసి. అమ్మా ఓకే అమ్మా, ఫీలింగ్స్, ఆలోచన విధానాలు, జ్ఞానాలు, వివేకాలు ఇవన్నీ ఓకే. సో వీటిల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పోలికగా పుట్టిన వాళ్ళం మానవులం మాత్రమే.
దేవుడు తన పోలికలో తన స్వరూపములో మనలను దేవుడు సృష్టించుకున్నాడు. అందును బట్టి మనం దేవునికి బిడ్డలమయ్యాం. ఈ ప్రధానమైనటువంటి డిఫరెన్స్ మిగిలినటువంటి వాటికి మానవులకి తేడా. జీవరాశుల్లో ఏ జీవరాశులు చూసినా దేవుని పోలిక వాటికి లేదు, దేవుని స్వరూపము లేదు. ప్లస్ దేవునికి ఏ జీవరాశుల్లో ఉన్న ఏవైనా దేవునికి పిల్లలు కాదు. ఇది ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అనే ఆలోచన చేయగలిగితే ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఆదికాండం చూద్దాం. ఈ డిఫరెన్స్ అనేది గొర్రెల కంటే లోకంలో ఉన్న దేనికంటే కూడా గొప్పవాడు అనేది మనం అర్థమవుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనం, 28వ వచనం, 26, 28వ వచనం చదువమ్మా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి. చదవమ్మా. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దీన్ని బట్టి మరొక డిఫరెన్స్ కూడా మనకు అర్థం అవుతుంది. ఏంటో చెప్పండి చూద్దాం. వెరీ గుడ్ అమ్మా. సర్వ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ మనమే ఏలుతున్నాము. ఈ ప్రపంచంలో ఇంత ఆధిక్యత, సృష్టిపై అధికారం ఒక్క మానవుడికి మాత్రమే దేవుడిచ్చాడు. గొర్రెలు మన కోసం పుట్టాయి, గాడిదలు మన కోసం పుట్టాయి, పక్షులు, జంతువులు, సృష్టి సమస్తం మన కోసం పుట్టాయి. వాటి మీదే మనకు అధికారము దేవుడు ఇవ్వటం జరిగింది. దాన్నే మరొక పర్యాయము కీర్తనాకారుడు మాట్లాడుతూ మరింత స్పష్టంగా ఏమని చెప్తున్నాడో 8వ కీర్తన, కీర్తనల గ్రంథం 8వ కీర్తన 3వ వచనం నుండి చూద్దాం. ఎక్కువ వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను. 8వ కీర్తన 3వ వచనం నుండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగాను చేసి ఉన్నావు, తక్కువవానిగాను మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. గొర్రెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అది మనిషి పాదాల క్రిందనే అన్నిటినీ దేవుడు ఉంచటం జరిగింది. దేని పాదాల క్రింద మనము లేము. అంటే దేవుడి చేతి పనుల మీద అధికారం పొందిన వాళ్ళం, వాటన్నిటి మీద మనకు కిరీటము ధరింపజేయబడినటువంటి వాళ్ళం, మనమే మకుటం లేని మహారాజులం వాటి మీద. ఈ 2 డిఫరెన్సెస్. ఒకటి దేవుడి పోలికలు, రైట్ అమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి. మాట్లాడేవాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి తల్లి, డిస్టర్బ్ చేయకండి దయచేసి. కాబట్టి పిల్లలు ఈ 2 తేడాలు ఏమవుతున్నాయనంటే, డిఫరెన్సెస్. మనుష్యుడు పిచ్చుకల కంటే శ్రేష్ఠుడని ప్రభు ఎందుకన్నాడు? గొర్రె కంటే శ్రేష్ఠుడని ఎందుకన్నాడు? ఎద్దు కంటే, గాడిద కంటే శ్రేష్ఠుడు అన్నటువంటి మాటలు ఎందుకు చెప్పాడో మనకు ఈ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి దేవుడి పోలికలు మనం పుట్టాం,
దేవుడి స్వరూపాన్ని ధరించుకున్నాం, దేవునికి మనం బిడ్డలం. రెండవదిగా దేవుడి చేతి పనులన్నిటి మీద మనం అధికారం పొందినటువంటి వాళ్ళం. ఈ ఆధిక్యత, ఈ ప్రత్యేకత జీవరాశుల్లో వేటికిని లేవు. అందుకే మనుషుడు వీటన్నిటికంటే ఎంతో శ్రేష్ఠుడు అని ప్రభువు మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి అసలు శ్రేష్టత మనిషితో పోల్చుకున్నప్పుడు శ్రేష్టతే లేనటువంటి వాటికి గుంటలో పెడితే పైకి తీసేస్తావు కదా, అలాంటిది వాటికంటే శ్రేష్టమైన మనిషి విషయంలో ఎందుకు మీరు కనికరాన్ని కలిగిలేరు? దేవుడు ఏమైనా అంత కర్కోటకంగా చెప్పాడా? అంత మానవత్వం లేకుండా చెప్పాడా? అసలు మనుషుని, మానవత్వాన్ని, మనస్సాక్షిని పుట్టించిన వాడు కదా దేవుడు. సాక్షాత్తు ఆయన కదా మంచివాడు. కాబట్టి ఆయన ఇట్లా ఉండడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి దినాన్న ఎవరికైనా నొప్పులు వచ్చాయండి, ఆడకూతురుకు నొప్పులు వచ్చాయి, పురుకు నొప్పులు వచ్చాయి, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళద్దా ఆమెని? ఈరోజు విశ్రాంతి దినం కనుక మేము ఎవరు తీసుకెళ్ళాం అని కూడా అంటారా? మంత్రసాని నేను ప్రసవం చేయను అనొచ్చా? డాక్టర్ గారు నేను విశ్రాంతి దినం కనుక ఈరోజు నేను ఎటువంటి పనులు చేయను అనొచ్చా? దేవుడైతే ఎప్పుడు అలాంటి చెప్పలేదు పిల్లలు, గుర్తుపెట్టు. అట్లాగే ఒక మనిషికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, అది విశ్రాంతి దినమే వచ్చింది. వాడిని వదిలేసి నువ్వు విశ్రాంతి దినంలో ఉండమని దేవుడేం చెప్పలా. వీళ్ళకి ఎక్కడ వచ్చిందండి సమస్య? ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితి లేదు కదా, చేయగల వాడికి ప్రాణం మీదకి ఏం రాలేదు కదా, ప్రశాంతంగానే ఉన్నాడు కదా, అది వాళ్ళ ఫీలింగ్. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ మానవుడు అయినటువంటి ఒక మనిషి మీద ఈ కనికరం చూపకపోవడమే మహాపాతకము, అదే అసలు తప్పు, అదే అసలు అన్యాయం, అదే అసలు దుర్మార్గం. మనుషుల గురించే దేవుడు పరలోకంలో ఉండి కూడా చింతిస్తున్నాడు. అది మానవుడికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఎవరికి లేదు. ఇదే మనిషి కోసమే యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రాణాలే పెట్టారు. పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాలుగా మన బాధల్ని, మన అవిధేయతల్ని, మన పాపాలని, మన తిరుగుబాటుతనాన్ని, మన దుర్మార్గాన్ని అన్నిటినీ కూడా సహిస్తున్నాడు మన కోసమే. మానవుడు అంత శ్రేష్ఠుడు, మీరు ఎందుకయ్యా అది ఆలోచన చేయరు అని ప్రభు తెలియపరుస్తూ ఉంటున్నాడు, కనువిప్పు కలిగిస్తున్నాడు. కనుక ప్రియులరా, ఏది ప్రాముఖ్యమైంది, ఏది న్యాయము, ఏది ధర్మము అన్నటువంటి విచక్షణ జ్ఞానం దేవుడు మనకి పుష్కలంగా ప్రసాదించాడు. దానిని సద్వినియోగపరచుకోకపోవటం మన తప్పు. కనుక ఈ సద్వినియోగం చేసుకునే క్రమంలో మనం ఎప్పుడు కూడా శాస్త్రుల పరిచయుల కోవలో కాకుండా ఖచ్చితంగా క్రీస్తు శిష్యుల యొక్క అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక తర్వాత దినాల్లో మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలు మీరు కూడా ఒక్కసారి ధ్యానం చేసి రండి. పరిసయ్యులు వెలుపలికి పోయి యేసుప్రభుని ఎలాగూ సంహరించమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారట. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? యేసుప్రభు చేసిన నేరం ఏంటి? వీళ్ళు అంతవరకు అంత పాపానికి కూడా ఒడిగట్టడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాలు యేసుప్రభుల వారు 15వ వచనంలో ఈ సంగతి తెలుసుకుని ఆయన పారిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని మాట కనబడుతుంది. ఇంత బలవంతుడైన దేవుడు వాళ్ళు చంపుతున్నారని తెలిస్తే అక్కడి నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇదే కాదు, చాలా సందర్భాల్లో ప్రభుల వారు ఈ విధంగా తప్పించుకొని పారిపోయాడు అన్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ప్రభు పిరికోడా, ప్రాణం మీద మానవ మాతృలు లాంటి మనలాంటి వాళ్ళకున్న తీపి కలిగినటువంటి వాడా అన్నటువంటి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంది. అలాగే 16వ వచనంలో నన్ను ప్రసిద్ధి చేయొద్దని ప్రభు అనడం వెనకున్నటువంటి కారణం ఏంటి? ఈ 3 వచనాల్లో 3 సందేహాలు నేను మీ ముందు పెడుతున్నాను. ఈ సందేహాలకు ఆన్సర్స్ తెలుసుకొని రేపటి దినం కోసం సిద్ధపడి రావాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు విన్నటువంటి ఈ పాఠంలో ఏవైనా సందేహాలుంటే దయచేసి అడగండి.